బాపట్ల జిల్లా రేపల్లిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. ఎంసీఏ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు, సమాజానికి అందించిన సేవలను కాపు నాయకులు గుర్తు చేసుకున్నారు. కాపులకు రిజర్వేషన్లు సాధించాలి అనే లక్ష్యంతో అనేక ఉద్యమాలు చేపట్టారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు కొనియాడారు. చేస్తున్నాడంటే ఏ ప్రభుత్వమైనా శ్రీనివాస్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, ఎన్టీ రామారావు ప్రభుత్వం కానివ్వండి, గడదలాడిపోయింది. ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేశాడంటే సమస్య పరిష్కారం ఉన్నా కావాలి, ఆయన ప్రాణంగా పోవాలనేటువంటి సందేశాన్ని అనేక సందర్భాలు ఇచ్చినటువంటి వ్యక్తి, అసలైన వ్యక్తి. సాధించాడు. సాధించకపోతే అరెస్ట్ చేసి కొట్టి తీసుకెళ్లి నిర్బంధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా రేర్ పర్సనాలిటీ ఇండియన్ పొలిటిక్స్ అని ఈ సందర్భంగా చెప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.